అది కూడా వచ్చే నెక్స్ట్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి సింగపూర్ పర్యటనకు వెళుతున్నారు. ఏపీకి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా 6 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానిస్తారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతారు. ఏపీలో పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పెట్టుబడులపై చర్చిస్తారు చంద్రబాబు. ఈ ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖులతో సైతం సమావేశమవుతారు. డిజిటల్ ఎకనామీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారాయన. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సందర్శిస్తారు చంద్రబాబు. సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్కు వెళ్లే బృందంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ బయలుదేరనున్నారు.